Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. ఈరోజు యాక్చువల్లీ మనం ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమెటిక్ నుంచి రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకనంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ కష్టంగా వచ్చింది, సో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది అడిగారు అనమాట. సో ఆ ఉద్దేశంతో మనం ఏపీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన అర్థమెటిక్ క్వశ్చన్స్ అలానే కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ కూడా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది మనం చూస్తాం. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మాత్రమే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి దిగిపోదాం. ఇంకొకటి, ఈ క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్ని ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో కింద లింక్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ ఆల్రెడీ కింద ఉంది, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు ఓన్లీ ఇంగ్లీష్ క్వశ్చన్లు కనపడుతూ ఉంటాయి. తెలుగు క్వశ్చన్స్ వచ్చేసరికి అక్కడ ఇంగ్లీష్ తెలుగు క్వశ్చన్ పీడిఎఫ్ ఆల్రెడీ కింద ఉందన్నమాట. సో మీరు దాంట్లో చూసుకుంటుండొచ్చు. ఓకేనా, ఆ పీడిఎఫ్ని మీరు చూస్తూ ఈ క్వశ్చన్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం పార్ట్నర్షిప్కి సంబంధించి ఏపీఎస్ఐ ఎగ్జామినేషన్ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ని స్మార్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, యాక్చువల్లీ మనం ఆల్రెడీ పాత వాటిలో ఆల్రెడీ డిఫరెంట్ టాపిక్స్ నుంచి మాట్లాడాము. అలానే పార్ట్నర్షిప్ అనే టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ఎగ్జామినేషన్లో. ఈ టాపిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని ఎలా చేయాలో చూద్దాం. యాక్చువల్లీ పార్ట్నర్షిప్ అనే టాపిక్లో జస్ట్ ఒక్క సింగిల్ కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది. జస్ట్ ఆ కాన్సెప్ట్ ఒకటి తెలిసి మిగిలినవన్నీ అప్లికేషన్లు అండ్ మిగిలిన టాపిక్స్ ఉన్న అప్లికేషన్ ఇక్కడ వస్తుంటాయి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. అవునా కాదా? ఎందుకనంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఏది డిసైడ్ చేస్తుందంటే మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, అలానే మనం ఎంత టైం పాటు బిజినెస్లో ఉన్నాము, అంటే మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాము, అలానే మనం ఎంత కాలం పాటు పెట్టుబడి పెడుతున్నాము అన్న రెండిట్ల మీదే మన లాభం అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్. ఈ చిన్న కాన్సెప్ట్తోనే చాలా వరకు ఎగ్జామినేషన్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. అలానే ఏంటంటే ఈ కాన్సెప్ట్కి మనం వేరే టాపిక్స్ యొక్క అప్లికేషన్స్ ఉపయోగపడుతుంటాయి. అంటే పర్సెంటేజెస్ అప్లికేషన్స్, అలానే రేషియో ప్రపోర్షన్స్ అప్లికేషన్స్, ఈ అప్లికేషన్స్ ఉపయోగపడుతుంటాయి అనమాట. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబీసీ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. సో ఏబీసీ ఏంటంటే ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారు. ఏబిసి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్. ABC enter into a partnership, investing the capitals. A advance 1/3 ఆఫ్ ద క్యాపిటల్. ఏ క్యాపిటల్ ఎంత అంటే 1/3 అంట. ఏ క్యాపిటల్ 1/3. నెక్స్ట్ బి క్యాపిటల్ ఎంత అంటే హాఫ్ అంట. బి క్యాపిటల్ హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్. ఓకే, అండ్ నెక్స్ట్ సి రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్. ఓకే, సో క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏ అడ్వాన్స్ 1/3 ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ 1/3 ఆఫ్ ద టైం. చూడండి, ఏ గురించి క్యాపిటల్ చెప్పాడు, టైం కూడా చెప్పాడు. క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ అని. సో ఏ 1/3 ఇన్వెస్ట్ చేశాడు, టైం పీరియడ్ ఎంత అంటే 1/3 టైం పీరియడ్ అంట. ఓకేనా. బి ఏంటంటే హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్, టైం ఎంత అంటే హాఫ్ ఆఫ్ ద టైం అంట. ఓకేనా. సి ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్. రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ అంటే ఏ బి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగిలిపోయింది అని. ఈ మిగిలిపోయిందంటే ఏ ఇన్వెస్ట్ చేసింది 1/3, బి ఇన్వెస్ట్ చేసింది 1/2. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగిలిపోయింది అని అర్థం అనమాట. మిగిలిపోయిందంటే 1 - 3కి 2కి ఎల్సిఎం ఎంత 6, 3 + 2 అంటే 5. 1 - 5/6 అంటే మిగిలిపోయింది 1/6 అని అర్థం. ఎందుకంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1 అయితే ఇన్వెస్ట్మెంట్ 1లో ఏ ఏమో 1/3 పెట్టాడు, బి ఏమో 1/2 పెట్టాడు. 1/3 1/2 పెట్టిన తీసేస్తే మిగిలిపోయింది 1/6 అనమాట. అంటే సి ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ 1/6. ఎంత టైం అంటే ఫుల్ టైం. ఫుల్ టైం అంటే వాడు మొత్తం ఉంటాడు అని అర్థం అనమాట. అందుకని 1. వీళ్ళు ఏంటంటే 1/3 ఆఫ్ ద టైమే ఏ. బి ఏంటంటే 1/2 ఆఫ్ ద టైమే, హాఫ్ ఆఫ్ ద టైం. కానీ సి మాత్రం ఫుల్ టైం కాబట్టి 1 వేసాము. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగారంటే ద రేషియో ఇన్ విచ్ ద డివైడ్ ద ప్రాఫిట్ ఈజ్. సో వాళ్ళు ప్రాఫిట్ని ఎలా డివైడ్ చేసుకుంటారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. అవునా, ఇప్పుడు నాకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు తెలుసు, టైం పీరియడ్ తెలుసు. ఇన్వెస్ట్మెంట్ తెలుసు, టైం పీరియడ్ తెలుసు. ఇన్వెస్ట్మెంట్ తెలుసు, టైం పీరియడ్ తెలుసు. అంటే ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా నాకు ప్రాఫిట్ ఆఫ్ ఏ, ప్రాఫిట్ ఆఫ్ బి, ప్రాఫిట్ ఆఫ్ సి రేషియోస్ వచ్చేస్తాయి. అవునా కాదా? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడే ప్రాఫిట్. సో అందువల్ల ఏబిసి ప్రాఫిట్ రేషియోస్ అంటే తెలిసిపోతాయి సింప్లిఫై చేస్తే. చూడండి, ఇది ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేశారనుకోండి, మీరు కావాలంటే దీన్ని డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకుని సింప్లిఫై చేసేవచ్చు, లేదా మళ్ళీ కొంత
కొంతమంది పిల్లలకి అర్థం కాదేమో అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. చూడండి, 1/3 × 1/3 అంటే 9 అని అర్థం. నెక్స్ట్ 2 × 2 అంటే 4, 1/4 అని అర్థం. సిమిలర్గా ఇది 1/6. యాక్చువల్లీ ఈ స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకుని కొట్టేయచ్చు. కాకపోతే మళ్ళీ అర్థం కాదని నేను సింప్లిఫై చేస్తున్నాను. 9, 4, 6 ఎల్సిఎం ఎంత అంటే 36 అని అర్థం. ఇప్పుడు 9 36లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్స్ పోతుంది, అంటే ఇది 4 అని అర్థం. నెక్స్ట్ 36 4లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 టైమ్స్ పోతుంది, అంటే 9 అర్థం. 36 6లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 6 టైమ్స్ పోతుంది అర్థం. అప్పుడు రేషియో ఎంత అంటే 4:9:6. అంటే వాళ్ళ ప్రాఫిట్స్ ఏ రేషియోలో షేర్ చేసుకున్నారంటే ఏబిసి ప్రాఫిట్స్ ఏ రేషియోలో షేర్ చేసుకున్నారంటే 4:9:6. అది మీరు డైరెక్ట్గా ఆప్షన్లో కనపడుతుంటుంది, 4:9:6 అని ఆన్సర్ పెట్టేస్తారు. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్. మనకి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ చెప్పారు, టైం పీరియడ్స్ చెప్పారు. ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ మీద టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ చేస్తే మనకి ప్రాఫిట్ రేషియో వచ్చేస్తుంది. ఆ ప్రాఫిట్ రేషియో మనకి ఏమని వచ్చిందంటే 4:9:6 అని వచ్చింది. ఓకే, అలా డైరెక్ట్గా ఈ సింపుల్ కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఆన్సర్ డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మళ్ళీ సేమ్ ఇలాంటి ప్యాటర్నే. యాక్చువల్లీ వాళ్ళు చాలా వరకు ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్నే వేశారు ఇక్కడ, ఎందుకంటే ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ మీద టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతుంది. ఇది మన బేసిక్ కాన్సెప్ట్. ఈ బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ని మనం వేరే టాపిక్స్ యొక్క అప్లికేషన్స్ తెలుసుంటే అప్లై చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ విత్ ఏ క్యాపిటల్ రేషియో 5:6. ఏబి బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. ఏబి బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అలానే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి రేషియోస్ చెప్పారు. రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఎంత అంటే 5:6 అని చెప్పారు. నెక్స్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ 8 months ఏ విత్డ్రా ఫ్రమ్ ద బిజినెస్. ఏ ఏంటంటే 8 months తర్వాత వెళ్ళిపోతాడు, అంటే ఏ టైం పీరియడ్ జస్ట్ 8 months మాత్రమే. టైం పీరియడ్ ఆఫ్ ఏ వచ్చేసరికి 8 months మాత్రమేనంట. ఓకేనా, టైం పీరియడ్ ఆఫ్ ఏ 8 months మాత్రమే. నెక్స్ట్ if they have shared the profit in the ratio 5:9. ఒకవేళ వాళ్ళు ప్రాఫిట్స్ వచ్చేసరికి ప్రాఫిట్ ఆఫ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ బి రేషియో ఎంత అంటే ప్రాఫిట్స్ రేషియో వచ్చేసరికి 5:9. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే టైం పీరియడ్ ఆఫ్ బి అంటే బి అనేవాడు ఎన్ని మంత్స్ పాటు బిజినెస్లో ఉన్నాడు అని క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో మనకు కావాల్సింది టైం పీరియడ్ ఆఫ్ బి ఎంతో కావాలి. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. ఈ క్వశ్చన్లో ఏమైందంటే ప్రాఫిట్ చెప్పేశాడు, ఇన్వెస్ట్మెంట్ చెప్పేశాడు, టైం పీరియడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, ప్రాఫిట్ డిపెండ్స్ అపాన్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్. సో దాని ప్రకారం చేస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ చేస్తే ప్రాఫిట్ రావాలి. సో అందుకనే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 5 parts. ఓకేనా, ఏ టైం పీరియడ్ ఎంత అంటే 8 months డివైడెడ్ బై బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 6 parts ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ డి మనం కనుక్కోవాలి, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి టైం పీరియడ్ ఆఫ్ బి మనం కనుక్కుంటాం. ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియోస్. ప్రాఫిట్ రేషియో ఎంత అంటే 5/9 అనమాట. ఓకే, ఈ 5 క్యాన్సిల్ అయిపోతాయి. 3 goes here 3 times, 3 goes here 2 times, 2 goes here 4 times. అప్పుడు మనకి టైం పీరియడ్ ఆఫ్ బి ఎంత అని తెలుస్తుంది అంటే 3 × 4 12 months అని తెలుస్తుంది. అంటే దీని నుంచి మనం ఏమి చెప్పొచ్చు అంటే టైం పీరియడ్ ఆఫ్ బి అనేది 12 months అని చెప్పొచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్ అనమాట. జస్ట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం పీరియడ్ అన్న కాన్సెప్ట్ తెలిస్తే ఈ ఆన్సర్ మీరు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చెప్పేశారు, ప్రాఫిట్ చెప్పేశారు, టైం పీరియడ్ ఆఫ్ ఏ చెప్పారు, టైం పీరియడ్ ఆఫ్ బి కావాలి. మీరు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు టైం పీరియడ్ ఆఫ్ బి ఎంత అనే సంగతి తెలిసిపోద్ది. ఓకే, అలా చాలా సింపుల్ అండ్ స్మార్ట్గా ఈ ఆన్సర్ని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా దీనికి సంబంధించి, కాకపోతే దాంట్లో కొంచెం పర్సంటేజెస్ని కూడా లింక్ చేసుకుంటూ వచ్చారనమాట, అంతే. ఓకే, దానికని ఇంకేం లేదు. చూద్దాం ఆ క్వశ్చన్ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్లో వాళ్ళు ఏమని చెప్పారంటే ఏబిసి స్టార్టెడ్ ద బిజినెస్ ఇన్వెస్టింగ్ 6,500 అంటే 6,500. సో ఏ ఇన్వెస్ట్మెంట్ 6,500 రూపీస్. ఏ ఇన్వెస్ట్మెంట్ 6,500. బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 8,400 రూపీస్. ఓకేనా, సి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 10,000 రూపీస్. ఓకేనా, సి ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపీస్. ఏ ఏమో 6,500 ఇన్వెస్ట్ చేశారంట, బి ఏమో 8,400 ఇన్వెస్ట్ చేశారంట, సి ఏమో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఏ ఈజ్ ఏ వర్కింగ్ పార్ట్నర్. ఏ టేక్స్ 5% ఆఫ్ ద ప్రాఫిట్ యాజ్ ఇస్ శాలరీ. ఏ ఏంటంటే వర్క్ చేస్తాడు.
ఏబిసి ముగ్గురు ఇన్వెస్ట్ చేశారు 6,500, 8,400, 10,000. కానీ ఏ ఏంటంటే ఇన్వెస్ట్మెంటే కాకుండా వర్క్ కూడా చేస్తుంటాడంట. అంటే ఈ పనులన్నీ అతనే చూసుకుంటుంటాడు. ఈ పనులు చూసుకున్నందుకు గాను అతనికి ఏంటంటే 5% శాలరీ రావాలంట. శాలరీ కింద ఒక 5% తీసుకుంటాడు. అంటే వాళ్ళకు వచ్చే లాభంలో ఒక 5% వీడు తీసేసుకుంటాడు. ఓకే, ఏ విత్డ్రాస్ హిస్ క్యాపిటల్ ఆఫ్టర్ 6 months. ఏం చేశాడంటే 6 months తర్వాత అతను క్యాపిటల్ని వెనక్కి తీసుకున్నాడు. అంటే 6 months మాత్రమే అతను ఉన్నాడు. ఏ బి విత్డ్రాస్ ఆఫ్టర్ 5 months. బి ఏం చేశాడంటే 5 months తర్వాత తీసుకున్నాడు. ఓకేనా. సి ఏం చేశాడంటే ఆఫ్టర్ 3 months తర్వాత తీసుకున్నాడు. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈ 7,400, ఒకవేళ టోటల్ ప్రాఫిట్ 7,400 రూపీస్ అయితే కనుక టోటల్ ప్రాఫిట్ 7,500 రూపీస్ అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ఏకి ఎంత అమౌంట్ వచ్చింది అని క్వశ్చన్ అనమాట. ఏకి ఎంత అమౌంట్ వచ్చింది, ఇది క్వశ్చన్. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. ఒకసారి చూడండి. ఒకసారి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏబిసిలు ముగ్గురు బిజినెస్ స్టార్ట్ చేశారు. మనకు తెలిసింది ఏంటంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అన్న కాన్సెప్ట్ మనకు తెలుసు. అవునా, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అన్న కాన్సెప్ట్ మనకు తెలుసు. కాబట్టి ఏ ఏమో ఏం చేశాడంటే 6,500 రూపీస్ని ఇన్వెస్ట్ చేశాడు. బి ఏమో 8,400 రూపీస్ని ఇన్వెస్ట్ చేశాడు. సి ఏమో 10,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేశాడు. టైం పీరియడ్స్ కూడా చెప్పేశారు. ఏ ఏమో 6 months ఉన్నాడు, బి ఏమో 5 months ఉన్నాడు, సి ఏమో 3 months ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు టైం పీరియడ్లు తెలిసిపోయాయి కాబట్టి దీన్ని బట్టి మనం ప్రాఫిట్ ఆఫ్ ఏ, ప్రాఫిట్ ఆఫ్ బి, ప్రాఫిట్ ఆఫ్ సి రేషియోస్ మనం డైరెక్ట్గా కట్టేయచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అనే ప్రాఫిట్ కదా, ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ప్రాఫిట్ కదా, సో కట్టేయచ్చు. చూడండి ఒకసారి 2 zeros గెట్స్ క్యాన్సిల్. అవునా. నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ? 5 goes here 20 times. 5 ఇక్కడ 20 times పోద్ది. 5 goes here 1 time. 5 goes here 13 times. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం పోతున్నాయి ఇక్కడ క్యాన్సిలేషన్స్? 3 goes here 1 time. ఓకేనా. సారీ 3 కాదులే, 2 క్యాన్సిల్ చేద్దాము. సో 2 goes here 10 times. ఓకే, 2 goes here how many times? 2 goes here 42 times. అలానే 2 goes here how many times? 3 times. మళ్ళీ 3 క్యాన్సిల్ అవుతుందిగా. 3 goes here 1 time. 3 goes here 14 times. 3 goes here 1 time. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఇంకేం క్యాన్సిలేషన్స్ లేవు. చూస్తే కనుక 13 into 1 అంటే 13 అని. నెక్స్ట్ 14 into 1 అంటే 14 అని. నెక్స్ట్ 10 into 1 అంటే 10 అని. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళ ప్రాఫిట్స్ ఏ రేషియోలో షేర్ చేసుకోబోతున్నారంటే 13:14:10 రేషియోలో షేర్ చేసుకుంటారు. అంటే ప్రాఫిట్స్ రేషియో 13:14:10. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్పిందంటే ఏ అనేవాడు బిజినెస్ని రన్ చేసినందుకు 5% శాలరీ తీసుకుంటాడు. 5% శాలరీ తీసుకున్నాడు ప్రాఫిట్లో అని. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 7,400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ 7,400లో ఫస్ట్ వాడు 5% తీసుకోవాలి. 5% అంటే ఎంత? 10% అంటే 740. 10% 740 అంటే 5% అనేది 10%లో హాఫ్. అంటే 740లో హాఫ్ అంటే 370 రూపీస్ అని అర్థం. అంటే ఈ 7,400లో 370 రూపీస్ తీసేస్తే ఇంకా మిగిలింది ఎంత అంటే 7,030. అంటే 7,030 రూపీస్ మిగిలాయి. ఈ 7,030 రూపీస్ని వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకోవాలి. ఎలా అంటే 13:14:10 రేషియోలో షేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళు 13:14:10 రేషియోలో తీసుకుంటారో 13 + 14 27, 27 + 10 అంటే 37. అంటే మొత్తం 37 పార్ట్స్ అవ్వాలి. అది 37 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 7,030. అవునా. 37 పార్ట్స్ ఈక్వల్ టు 7,030. 7 9 times 63 కదా. అప్పుడు ఏమవుద్దంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 190 అవుద్ది. 1 part ఈజ్ ఈక్వల్ టు 190 అయితే ఏ వచ్చేసరికి 13 parts అనమాట. ఏ 13 పార్ట్స్ అయితే ఏమవుద్దంటే 13 into 190 అవుద్ది. 13 into 190 అయితే 190 + 57 అంటే 2,470. అవునా. అంటే ఏకి ఇప్పుడు ఇక్కడ 2,470 రూపీస్ వచ్చాయి. కానీ క్వశ్చన్ ఏం అడిగిందంటే టోటల్ ఏ ఎంత అమౌంట్ తీసుకుంటాడు అని క్వశ్చన్ అడుగుతుంది. టోటల్ ఏ అమౌంట్ ఎంత తీసుకున్నాడు 7,400 అంటే టోటల్ ఎంత తీసుకున్నాడు అంటే వాడు టోటల్గా వాడికి వచ్చిన శాలరీ తీసుకున్నాడు, అలానే వాడు ఇన్వెస్ట్ చేసినందుకు మనీ కూడా తీసుకున్నాడు. అప్పుడు ఈ రెండు కలిపి చెప్పాలి. ఈ రెండు కలిపితే 2,470 అది వాడు ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చిన డబ్బులు 2,470. అలానే వాడు వర్క్ చేసినందుకు 370 రూపీస్ శాలరీ వచ్చింది. 370 రూపీస్ శాలరీ. అలా ఈ మొత్తం కలిపేసాం అనుకోండి 2,840 రూపీస్. అంటే వాడికి మొత్తం 2,840 రూపీస్ వచ్చాయి. అంటే 7,400 రూపీస్లో వాడికి మొత్తం ఎంత వచ్చాయంటే 2,840. అప్పుడు మొత్తం మనం
2840 అని ఆన్సర్ పెట్టేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా ఈ కాన్సెప్ట్ బట్టే వెళ్ళింది. కాకపోతే ఏంటంటే జస్ట్ ఏదో వర్కింగ్ పార్ట్నర్ శాలరీ అది అని చెప్పి మాట్లాడారు, కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. మీరు వన్స్ కాన్సెప్ట్ తెలుసుకుని చేస్తే కనుక ఈ క్వశ్చన్ చాలా ఈజీగా అయిపోద్ది. ఇంకొకటి అర్థం అవ్వాలి కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ అంతా చూపిస్తున్నాం, లేదనుకుంటే ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఈ ఆన్సర్ వన్స్ మీరు క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉంటే చాలా ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేస్తాయి అనమాట. ఇస్ దట్ క్లియర్ విత్ ఎవ్రీ వన్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది యావరేజ్ నుంచి క్వశ్చన్ అడిగారు అనమాట. యాక్చువల్లీ యావరేజెస్ సంబంధించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము. యాక్చువల్లీ యావరేజెస్ నుంచి ఒక 5-6 క్వశ్చన్లు వచ్చాయి. వాటిలో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ మనం చెప్పిన వీడియోలో కవర్ అయిపోతాయి అనమాట. ఒకవేళ ఆ వీడియో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కావాలనుకుంటే మీకు కనిపిస్తుంది, లింక్ పెడతాను. లేదు అనుకుంటే మీరు మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినా కనిపిస్తుంది అనమాట. మన ఛానల్లోకి వెళ్ళండి, మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు యావరేజ్ సంబంధించి వీడియో కనిపిస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్ ఇలాంటి మోడల్ నేను కవర్ చేయలేదు, అందుకే ఇప్పుడు ఈ మోడల్ నేను చెప్తాను. ఇదేంటంటే the average of all the numbers which are the first 10 multiples of each of first 10 natural numbers అంట. ఈ క్వశ్చన్లో చెప్పింది ఏంటంటే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క ఫస్ట్ 10 మల్టిపుల్స్ యావరేజ్ ఎంత అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నా అనమాట. యావరేజ్ అంటే తెలుసు కదా, యావరేజ్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అని మీనింగ్ అనమాట. చూడండి ఇప్పుడు ఒకసారి, ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే ఎవరు? 1, 2, 3, 4 సో ఆన్ 9, 10. అవునా? ఈ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్కి ఫస్ట్ 10 మల్టిపుల్స్ అంటే ఇప్పుడు సపోజ్ 1 మల్టిపుల్స్ రాస్తే 1 1s are 1, 1 2s are 2, 1 3s are 3, 1 4s are 4, 1 5s are 5, 1 6s are 6 సో ఆన్ 1 10s are 10. అవునా? అయిపోయింది. నెక్స్ట్ 2 మల్టిపుల్స్ రాస్తే 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10 సో ఆన్ 2 10s are 20. అవునా? నెక్స్ట్ అలానే 3 రాస్తే 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15 సో ఆన్ 3 10s are 30. అలా ఏంటంటే ఈ మొత్తం మల్టిపుల్స్ అన్ని రాసి ఈ మొత్తం నెంబర్స్కి యావరేజ్ ఎంత అని కట్టమంటున్నారు అన్నమాట. ఓకేనా? ఈ మొత్తం నెంబర్స్కి యావరేజ్ ఎంత అని కట్టమంటున్నారు. ఇప్పుడు ఇలా మొత్తం నెంబర్స్ రాసి మనం చేసే లోపు ఎగ్జామినేషన్ అయిపోద్ది. అవునా? సో అందువల్ల ఏంటంటే ఇది మొత్తం మనం చేయడం కుదరదు. మరి ఇది ఎలా ఈజీగా చేయొచ్చు అంటే చూడండి ఒకసారి, చాలా సింపుల్గా ఈ క్వశ్చన్ని ఈజీగా ఎలా చేయాలి అంటే ఇప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే 1 నుంచి 10 నెంబర్స్ కావాలి. అవునా? 1 నుంచి 10 న్యాచురల్ నెంబర్స్కి వాటిలో ఉన్న ఫస్ట్ 10 మల్టిపుల్స్కి మీరు యావరేజ్ కట్టమని అడిగారు. అందుకనే మన నెంబర్స్ ఏంటంటే 1 2 3 సో ఆన్ అలా ఎక్కడి వరకు అంటే 10 వరకు. ఈ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్కి ఫస్ట్ 10 మల్టిపుల్స్ అంటే 1 2 3 4 సో ఆన్ 10. ఓకేనా? ఫస్ట్ 10 నెంబర్స్కి ఫస్ట్ 10 మల్టిపుల్స్, వీటికి మనం యావరేజ్ కట్టాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు నేను ఇక్కడ రాసిన దాని ప్రకారం ఇది వచ్చింది. కావాలి చూడండి, 1 into 1 1, 1 into 2 2, 1 into 3 3, 1 into 4 4, సేమ్ అలానే 1 into 10 10. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 రాస్తే 2 into 1 2, 2 into 2 4, 2 into 3 6, 2 into 4 8, 2 into 10 20 అలా అనమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ రాసిన మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే ఇలా మొత్తం రాసి యాడ్ చేయడం టైం పట్టుద్ది కాబట్టి జస్ట్ ఇలా రాసాము. అంటే 1 నుంచి 10 వరకు ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్కి ఫస్ట్ 10 మల్టిపుల్స్ దానికి మనం రాసాము. ఇప్పుడు వీటికి యావరేజ్ కట్టమంటున్నారు. యావరేజ్ ఓకేనా? యావరేజ్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని వస్తాయి అంటే 100 నెంబర్స్ ఉంటాయి అనమాట. మొత్తం నెంబర్స్ 100 ఉంటాయి. 10 into 10 100 కావాలని చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇటు ఒక 10 అవునా? అప్పుడు 10 into 10 మొత్తం నెంబర్స్ ఎన్ని వస్తాయంటే 100 నెంబర్స్. ఈ 100 నెంబర్స్కి యావరేజ్ కట్టాలి. కడితే కనుక ఇప్పుడు చూడండి 1 + 2 + 3 + ఇవన్నీ మనం యాడ్ చేయం కదా. ఇప్పుడు దీనికి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అన్న ఫార్ములా ఉంటుంది కదా. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n into n + 1/2. అవునా? సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n into n + 1/2. ఇక్కడ n వాల్యూ ఎంత అంటే 10. అప్పుడు ఇది ఏమవుతుందంటే 10 into 11/2 ఇంటూ ఇది కూడా ఇక్కడ కూడా n వాల్యూ 10, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అప్పుడు 10 into 11/2 యావరేజ్ కాబట్టి డివైడెడ్ బై 100. ఓకేనా? ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేస్తే కనుక ఏమవుతుంది? ఇప్పుడు ఇది 10 into 11 into 10 into 11/2
2 ఇంటూ 100. అవునా? ఇప్పుడు చూడండి 10 10s are 100 క్యాన్సిల్ అయిపోయి. ఇప్పుడు ఇంక మిగిలింది ఏంటి? 11 ఇంటూ 11 అంటే 121 బై 2 ఇంటూ 2 అంటే 4, 121 బై 4 అంటే అప్పుడు 430s are 120, ఇంకా 1 రిమైండర్ మిగిలిపోయింది. 1 బై 4 అంటే 0.25. అప్పుడు ఇది ఏమవుతుందంటే 30.25. ఓకేనా? ఆన్సర్ 30.25 అంటే 121 బై 4 చేసామనుకోండి, సింప్లిఫై చేస్తే 30.25 అంటే దీని యావరేజ్ ఎంత అంటే 30.25. ఓకే, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అనమాట. మీరు జస్ట్ మామూలుగా చేస్తే టైం ఎక్కువ పట్టుద్ది. ఒకవేళ మీరు మామూలుగా చేయకోకుండా దీని వెనకాల జరిగిన కాన్సెప్ట్ ఏంటి అని మీరు తెలుసుకుని ఆ కాన్సెప్ట్ ప్రకారం మీరు సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అన్న ఫార్ములాని ఉపయోగించి దీన్ని మీరు ఫ్రేమ్ చేయగలిగితే ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది. ఒకవేళ మీరు అలా ఫ్రేమ్ చేయలేపారు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టుద్ది. ఎందుకంటే మనం మామూలుగా రాసుకుని ఎడిషన్ చేసి డివైడ్ బై 100 చేసి అంత టైం ఎగ్జామినేషన్ ఉండదు. అవునా అంటారు కదా? ఇదే క్వశ్చన్ నువ్వు ఏం జరుగుతుంది అన్ని కాన్సెప్ట్ ప్రకారం తెలుసుకుని నువ్వు ఆలోచించగలిగావు అనుకో, అప్పుడు ఇదే క్వశ్చన్ చాలా ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్కి సంబంధించింది. యాక్చువల్లీ టైమ్ అండ్ వర్క్కి సంబంధించి కూడా క్వశ్చన్లు ఆల్మోస్ట్ ఒక 5-6 బాగానే వచ్చాయన్నమాట. కానీ ఆ క్వశ్చన్స్ అన్నీ మనం ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ అని ఒక వీడియో చేసాము. ఒకటి కాదు, ఆల్మోస్ట్ మనం ఒక 10 వీడియోస్ చేసామన్నమాట టైమ్ అండ్ వర్క్ సంబంధించి. ఆ టైమ్ అండ్ వర్క్ ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ మీరు ప్లే చేస్తే ఆటోమేటిక్గా మీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ చేయడం చాలా సింపుల్. అందుకని ఏంటంటే ఆ వీడియోస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే మీరు చేయగలరో అవి నేను చెప్పలేదు. అవి కాకుండా టైమ్ అండ్ వర్క్లోనే చైన్ రూల్ దాని గురించి నేను క్వశ్చన్ చెప్పలేదు అనమాట. దాని మీద ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ చైన్ రూల్ అనేది కూడా చాలా ఈజీ కాన్సెప్ట్. నేను యాక్చువల్లీ వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నాను, బట్ అప్లోడ్ చేయలేదన్నమాట. సో అందుకని ఏంటంటే ఆ వీడియోకి సంబంధించి నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చెప్పింది ఏంటంటే 64 మెన్, ఎంతమంది మెన్ అంట? 64 మెన్ 64 అంట మెన్. ఓకే, వీళ్ళు రోజుకి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంటారంటే 8 hours ఏ డే. వీళ్ళు రోజుకి 8 hours వర్క్ చేస్తుంటారు. అలా ఎన్ని డేస్ అంటే 9 days ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అంటే వీళ్ళందరూ కలిపి ఒక వర్క్ చేద్దామని వచ్చారు. ఎంతమంది అంటే 64 మెన్ వచ్చారు. అలా రోజుకి వీళ్ళు 8 hours కష్టపడుతూ ఉంటారు. అలా ఎన్ని రోజులు అంటే 9 daysలో పని అవగొట్టేద్దాం అని అనుకున్నారంట. కానీ ఏం జరిగిందంటే ఆఫ్టర్ 5 days తర్వాత చూస్తే ఏమైందంటే జస్ట్ 40% వర్కే కంప్లీట్ అయిందంట. ఒక్కసారి చూడండి, మొత్తం వాళ్ళు అనుకున్నది 9 daysలో అవగొట్టేద్దామని. 9 daysలో అవగొట్టేద్దామని అనుకుంటే ఇప్పుడు 5 days ఆల్రెడీ అయిపోయాయి. 5 days అంటే ఆల్మోస్ట్ 9 daysలో సగం అని అర్థం. సగం కన్నా ఇంకా చాలా ఎక్కువే, ఎందుకంటే 9 daysలో సగం అంటే 4.5 days అని అర్థం. కానీ ఇది ఆల్రెడీ 5 days అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏమైందంటే వాళ్ళు 9 daysలో అవగొట్టేద్దామని అనుకుంటే 5 days అయినప్పుడు కూడా ఇంకా 40% వరకే జరిగింది. అంటే వాళ్ళు వర్క్ చాలా స్లోగా చేస్తున్నారు అని అర్థం అనమాట. ఎందుకంటే సగం రోజులు అయ్యేసరికి సగం వర్క్ అవ్వాలి, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రోజులేమో సగం కన్నా ఎక్కువైపోయి వర్క్ ఏమో సగం కన్నా చాలా తక్కువ జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు 9 రోజుల్లో వర్క్ అవగొట్టాలి అని అనుకుంటే గనక ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మిగిలిన రోజులు అంటే 9 రోజుల్లో 5 రోజులు అయిపోయాయి కాబట్టి ఇంకా మిగిలిన రోజులు 9 days అనమాట. ఈ 9 daysలో వాళ్ళు ఎన్ని ఎక్కువ గంటలు లేదా ఎన్ని గంటలు కష్టపడితే వాళ్ళు ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు అని క్వశ్చన్ అనమాట. అదే అడిగాడు. చూడండి అక్కడ వాళ్ళు ఏమడిగారు, the number of hours per day they should work to complete the work in remaining 4 days. అంటే ఒకవేళ వాళ్ళు మిగిలిన వర్క్ని 4 daysలో కంప్లీట్ చేసేయాలి అని అనుకుంటే కనుక అప్పుడు వాళ్ళు ఎన్ని గంటలు పని చేయాలి అని క్వశ్చన్ అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు చూస్తే ఇక్కడ పని జరిగింది. ఈ పని ఎవరు చేశారంటే 64 మంది పనిచేశారు. ఇలా రోజుకి ఎన్ని గంటలు అంటే 8 గంటలు వర్క్ చేసేవాళ్ళు. అలా వీళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తారంటే 5 రోజులు మాత్రమే పనిచేస్తారు, ఎందుకంటే 5 రోజులకే పని జరిగింది. ఈ 5 రోజుల్లో వీళ్ళు చేసిన పని ఎంత అంటే 40% వర్క్ జరిగింది. అవునా? అంటే 40% ఆఫ్ ద వర్క్ చేయడానికి 64 మంది 5 రోజుల పాటు రోజుకి 8 గంటలు చొప్పున కష్టపడ్డారు. ఇలా 64 మంది 5 రోజుల పాటు రోజుకి 8 గంటలు చొప్పున కష్టపడితే 40% వర్క్ జరిగిందంట. అంటే వర్క్
మొత్తం కంప్లీట్ అవ్వాలంటే 100% అయితేనే వర్క్ అయినట్టు. మరి 100%లో 40% అయ్యింది అంటే ఇంకా 60% మిగిలిపోయిందనేగా, అవునా కాదా? ఎందుకంటే టోటల్ వర్క్ 100%, ఈ 100%లో 40% అయిందంటే మిగిలిన బ్యాలెన్స్ 60% అని. ఇప్పుడు ఈ 60% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయాలి. ఈ 60% ఆఫ్ ద వర్క్ని మళ్ళీ ఇదే 64 men చేస్తారు. కానీ ఈసారి వాళ్ళు గంటలు ఎన్ని చేస్తారో మనం కనుక్కోవాలి, ఓకేనా? ఎందుకంటే హౌ మెనీ హవర్స్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ అని మనల్ని అడిగారు వాళ్ళు. ఇంకా మిగిలిపోయిన రోజులు 9 రోజుల్లో ఆల్రెడీ 5 రోజులు అయిపోయాయి. 9 రోజుల్లో 5 రోజులు అయిపోయింటే మిగిలినవి 4 రోజులు, అంటే ఇంకా వాళ్ళకి మిగిలింది 4 రోజులు మాత్రమే. అంటే ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ 60% వర్క్ అంటే మిగిలిన 60% ఆఫ్ ద వర్క్ని 64 men 4 daysలో కంప్లీట్ చేయాలి అంటే రోజుకి ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, వీళ్ళు రోజుకి హౌ మెనీ అవర్స్ వర్క్ చేయాలి అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. 20 2 times పోతుంది, 20 3 times పోతుంది, 64 క్యాన్సిల్ అయిపోతాయి, అవునా? 8లో 2 times పోయింది ఇక్కడ. నెక్స్ట్ 2 క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా మనకి మిగిలింది ఏంటంటే హవర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 into 5 అంటే 15. అంటే దాని అర్థం వీళ్ళు 15 hours పాటు కష్టపడాలి. ఎప్పుడైతే వీళ్ళు 15 hours పాటు కష్టపడతారో అప్పుడు ఈ 60% ఆఫ్ ద వర్క్ని వీళ్ళు 4 daysలో కంప్లీట్ చేస్తారు. చాలా 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 సింపుల్ క్వశ్చన్ అనమాట, ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం చేసిందల్లా వర్క్ అంటే పని ఏం జరిగింది అని తెలియాలంటే ఎంతమంది మనుషులు కష్టపడుతున్నారు, ఎన్ని రోజుల పాటు కష్టపడుతున్నారు, ఎన్ని గంటలు పనిచేస్తున్నారు రోజుకి అన్న దాన్ని తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు ఎంత పని చేస్తున్నారో చెప్తాం. అది ఇక్కడ నేను చేసింది కూడా. 64 మంది పనిచేశారు, 8 గంటల పాటు పనిచేశారు రోజుకి, 5 రోజుల పాటు పనిచేస్తే 40% పని జరిగింది. మరి మిగిలిన 60% పని చేయాలంటే అదే 64 మంది 4 రోజుల్లో రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలి అనేది క్వశ్చన్ అక్కడ. అప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏమని తెలుస్తుంది అంటే వాళ్ళు రోజుకి 15 గంటల పాటు కష్టపడాలి అన్న సంగతి తెలుస్తుంది అనమాట.